1911 సంవత్సరంలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ఫ్రాంక్ హంఫ్రీస్ అనే ఆయన అరుణాచలం కొండ మీద ఉన్న రమణ మహర్షిని సందర్శించాడు. ధ్యానం గురించి రమణ మహర్షిని అడగ్గా రమణ మహర్షి హంఫ్రీస్కి ఈ విధంగా ఉపదేశం ఇచ్చారు. సీ దట్ విచ్ ఈస్ ఆల్. సీ దట్ విచ్ ఈస్ ఆల్ అంటే ఏంటి? అన్నింటినీ చూసేదాన్ని చూడు అని దాని అర్థం. చూసే విధానం కాదు, చూడబడే వస్తువు కాదు, చూసేదాన్ని మాత్రమే చూడు. అన్నింటినీ చూసేది ఎవరు? అంతరాత్మ, సర్వసాక్షి, చైతన్యం అని కూడా అంటాం. దాన్ని చూడమని ఆయన సందేశం ఇచ్చారు. తన మాటల్లో హంఫ్రీస్ ఏం చెప్తాడంటే, 15 నిమిషాల పాటు ఇలా సాధన ప్రారంభిస్తే జీవిత పర్యంతం ఆ సాధన కొనసాగి ఆత్మదృష్టి అలవడిపోతుంది అని అంటాడు. ఆయన డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత వారి దేశం వెళ్ళి ఆశ్రమం పెట్టుకొని స్వామిత్వం చెందాడు. 1997లో నాకు జరిగిన అనుభవాన్ని చెప్తాను. నేను పోలీస్ ఆఫీసర్గా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో పనిచేసేవాడిని. బెండిగేటు గ్రామం దగ్గర ఉన్న స్వామిని కలుస్తుండేవాడిని. ఆయనకి అప్పటికే 105 సంవత్సరాలు ఉండేవి. నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తే భక్తి, జ్ఞాన, వైరాగ్య ప్రాప్తిరస్తు అని నన్ను ఆశీర్వదించేవారు. అలవాటు ప్రకారం ఆయన్ని, మీ గురువుగారు ఎవరు స్వామి అని ప్రశ్నించాను. ఆయన నాకేం చెప్పారంటే, ఆయన 10 సంవత్సరాల వయసులో రమణ మహర్షి దగ్గర సేవకుడుగా ఉండేవాడట. ఒకరోజు కొండ మీద రమణ మహర్షి నిశ్చల స్థితిలో కూర్చుండిపోయారట. అప్పుడు ఈ పిల్లవాడు చీకటి పడే వరకు ఆడుకొని, చీకటి పడిన తర్వాత భయం వేసింది. నేను రమణ మహర్షి కదలటం లేదు, పిలిచినా పలకటం లేదు, నిశ్చలంగా ఉన్నారు. ఏంటి ఈయనకి ఏమైపోయింది? ఈయన కళ్ళు తెరవటం లేదు, కదలటం లేదు. శ్వాస కూడా పరీక్ష చేశాను, జీవం ఉందా లేదా అని పరీక్ష చేస్తున్నాను. అంతలోకి రమణ మహర్షి లేచి, పదరా వెళ్దామని అన్నారు. అంతలో నేను సిగ్గుపడిపోయి నేను రమణ మహర్షి వారి కాళ్ళు పాదాలు పట్టుకున్నాను. ఏమిరా, ఏం జరిగిందంటే, స్వామి నేను చేసింది తప్పు కదా, మీ ప్రాణం పోయిందేమో అని నేను అనుమానించాను, అది చాలా తప్పు కదా, నేను ఎలా కూర్చున్నానరా అని ఆయనే నన్ను ప్రశ్నించారు. నేను అలా నిశ్చలంగా విగ్రహంలాగా కూర్చున్నారు స్వామి అని సమాధానం చెప్పాను. అప్పుడు ఆయన అలా ఉండరా అని నన్ను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనమే నాకు మహదా ఆనందం అయిపోయింది. నేను జీవిత పర్యంతం సాధన చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాను. భగవాన్ రమణ మహర్షిని దర్శించి వారి వద్ద ప్రత్యక్షంగా ఉపదేశం పొందిన గురువుని దర్శించినందుకు నేను ఎంతో అదృష్టంగా భావించాను. భక్తులందరూ సద్గురు పటాలను, విగ్రహాలను పూజించడానికి ఇష్టపడతారు, కానీ వారు ఉపదేశాన్ని అంతగా పట్టించుకోరు. అది కరెక్ట్ కాదు. గురువులు ముఖ్యంగా కోరుకునేది ఏమంటే, వారు సమాజానికి, అంటే ప్రతి మనిషి ఉద్ధరింపబడాలని, వారి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, ముక్తి మార్గంలో నడవాలని, వారు ఎన్నో ఇచ్చిన సందేశాన్ని పాటిస్తేనే వారి అనుగ్రహం ఉంటుంది.